why the new covenant? It's very clear in the book of Hebrews and chapter 8. కొత్త నిబంధన ఎందుకు అని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం Some very important verses. Verse 7. 7వ వచనంలో ఎంతో ప్రాముఖ్యమైన వచనం ఇక్కడ ఉంటుంది. If that first covenant, the old covenant, had been without fault, there would have been no need for a second new covenant. ఏలయనగా ఆ మొదటి నిబంధన పాత నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. So that teaches us, the Holy Spirit himself says, the old covenant was faulty. ఇక్కడ పరిశుద్ధాత్ముడే చెప్పేది ఏంటంటే పాత నిబంధనలో లోపం ఉంది, incomplete, not perfect. అది పరిపూర్ణమైనది కాదు, అసంపూర్ణమైనది. Not that God made a mistake, no. అంటే ఇక్కడ దేవుడు తప్పు చేశాడని కాదు. It's not like some car model that they discover is faulty and they make a better one rectifying that fault. అంటే ఇది ఒక కారు తయారు చేసినప్పుడు అందులో ఏదైనా లోపం ఉందని కనిపెట్టి మరలా తీసుకుని వచ్చి మరలా ఆ తప్పును సరిదిద్దినట్టు కాదు. God never makes a mistake. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. So what does it mean when it says the old covenant was faulty? ఏంటి ఇక్కడ పాత నిబంధన లోపం కలిగింది అంటే ఏంటి? It means that it could not accomplish what God wanted to accomplish in man. అంటే దేవుడు మానవునిలో ఏదైతే చేయాలనుకున్నాడో అది ఇది చేయలేకపోయింది. Because God had to do something else. ఎందుకంటే దేవుడు మరొకటి చేయాల్సి వచ్చింది before he could do that. And that something else was Jesus Christ. ఆయన వేరేది చేసేదానికి ముందు ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు పంపించాడు. Coming in our flesh, living that life for 33.5 years and dying and being raised up from the dead. ఆయన మన శరీరం వంటి శరీరాకారంలో వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన మరణించి మరలా పునరుద్ధరణయ్యాడు. And ascending to heaven. పరలోకమునకు ఆరోహణమయ్యాడు. Because that was not yet done. అది ఇంకా జరగలేదు కాబట్టి ఈ రెండవది రావటానికి ముందు జరిగింది. Therefore, in the sense the old covenant was faulty, it could not make man perfect. ఆ విధంగా చెప్పాలంటే పాత నిబంధన లోపము కలిగినది, ఒక మానవుణ్ణి సంపూర్ణంగా చేయలేదు అది. In God's eyes. దేవుని యొక్క దృష్టిలో. It could not justify man before God's eyes so that he's. దేవుని యొక్క దృష్టిలో మానవుణ్ణి ఉచితంగా అది తీర్పు తీర్చలేదు. God accepts him as if he's never sinned. ఇతడు ఏ పాపము చేయలేదు అన్నట్లుగా దేవుని ఎదుట మానవుణ్ణి పాత నిబంధన నిలబెట్టలేదు. That could only be possible after Christ shed his blood. క్రీస్తు తన రక్తమును చిందించిన తర్వాతే అది సాధ్యమవుతుంది. And till Christ had ascended up and gone before heaven, we had no acceptance before God. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి ఆ తర్వాత మరలా పరలోకమునకు వెళ్ళేదాకా కూడా మానవుడు దేవుని ఎదుట అంగీకరించబడలేడు. We could not be clothed with the righteousness of Christ, however holy an Old Testament person was. పాత నిబంధనలో ఎంత పరిశుద్ధుడైన వ్యక్తి అయినా క్రీస్తు యొక్క నీతి క్రియలను ధరించుకోకుండా పరిశుద్ధుడిగా ఉండలేడు. He could not come before God as freely as the youngest new covenant believer. క్రొత్త నిబంధనలో ఉన్న ఒక నూతన విశ్వాసి కంటే కూడా పాత నిబంధనలో ఉన్న ఒక పరిశుద్ధుడు కూడా దేవుని సన్నిధిని నిలబడలేడు. Isn't that amazing? John the Baptist, the greatest man born under the old covenant. పాత నిబంధనలో మనం చూసినట్లయితే బాప్తిస్మ యోహాను స్త్రీలు కని వారందరికంటే కూడా గొప్పవాడుగా ఉన్నాడు. Jesus said, comparing him with the weakest new covenant believer in Matthew chapter 11 verse 12. Matthew 11 from the days of John the Baptist, the kingdom of heaven is preached. Sorry, verse 11, Matthew 11, verse 11. Among those born of women, there has not arisen anyone greater than John the Baptist. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ యోహాను గురించి ఈ విధంగా చెప్పారు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అయితే ఆ యోహాను కంటే కూడా క్రొత్త నిబంధనలో ఉన్న ఒక బలహీనమైన విశ్వాసి ఎంతో గొప్పవాడు. From the first birth of Adam's child till the birth of Jesus, the last of all the human beings born till the birth of Christ. ఆదాము యొక్క కుమారుని మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి దాకా మనం చూసినట్లయితే ఈ జన్మించిన మానవులందరిలో కూడా the greatest human being born, not just the greatest prophet, the greatest human being born was John the Baptist. ఒక గొప్ప ప్రవక్త అని కాదు కానీ మానవులందరి కంటే ఒక గొప్ప మానవుడిగా బాప్తిస్మ యోహాను ఉన్నాడు. And he was the greatest prophet. ఆయన గొప్ప ప్రవక్త కూడా. But
The one who is least in the kingdom of heaven, which is a new covenant, can rise higher than him. కానీ పరలోక రాజ్యంలో చిన్నవాడు కూడా, అంటే క్రొత్త నిబంధనలో చిన్నవాడు కూడా ఆయన కంటే ఎక్కువగా ఎదగొచ్చు. That's why the new covenant is so important. అందుకే క్రొత్త నిబంధన అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. And that is why the devil has blinded the vast majority of born again believers from the new covenant. అందుకే అపవాది క్రొత్తగా జన్మించిన విశ్వాసుల యొక్క కన్నులకు గుడ్డితనం కలుగజేశాడు ఈ క్రొత్త నిబంధన చూడకుండా. I'm telling you that after having been a Christian for 60 years, having gone to every type of denomination there is. 60 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. క్రైస్తవ శాఖల్లో అన్నింటికి నేను వెళ్ళాను. And read every type of book and article written by evangelical Christians. ఇవాంజలికల్ క్రైస్తవులు రాసిన పుస్తకాలు కానీ ఆర్టికల్స్ కానీ అవన్నీ నేను చదివాను. I never find some clear teaching leading people into the new covenant. మనుషులను క్రొత్త నిబంధనలోనికి నడిపించే స్పష్టమైన బోధను నేను చదవలేదు. Maybe there somewhere. I haven't read it. That's all I'm saying. బహుశా ఎక్కడైనా ఉండొచ్చేమో, నేను చదవలేదని నేను చెప్తున్నాను అంతే. I haven't read everything. నేను అన్నీ ఏం చదవలేదు. But among the widely published literature, see if you can find something that clearly explains the difference between the old covenant and the new covenant. కానీ విస్తారంగా ప్రచురించబడిన దాన్ని చూసినట్లయితే మీరు చూడండి, క్రొత్త నిబంధన గురించి ఎక్కడైనా స్పష్టమైన బోధ ఉందో లేదో. For example, many of you have been Christians for so many years, you've heard so many preachers, you've read so many books. ఉదాహరణకి మీలో అనేక మంది అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు. మీరు అనేక మంది బోధకులు చెప్పేది విని ఉంటారు, అనేక పుస్తకాలు చదివి ఉంటారు. మీరు You listen to so many messages on YouTube. యూట్యూబ్ లో అనేక వర్తమానాలు విని ఉంటారు. మీరు Have you heard something that explained clearly the difference between the old covenant and new covenant? క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించినట్లు మీరు ఎక్కడైనా చూసారా? Before you heard it from a CFC message. సిఎఫ్సి వర్తమానం వినక ముందు. I'd like to know. If there is, let me know. I'd like to hear it myself. ఎక్కడైనా ఉంటే చెప్పండి, నేను కూడా అది వింటాను. Why is this great truth, the greatest of all truths, being hidden? ఎందుకు ఇంత గొప్ప సత్యం దాచబడింది? That the old covenant has been abolished. That we are not under the 10 commandments. పాత నిబంధన అనేది కొట్టివేయబడింది, మనము 10 ఆజ్ఞల కింద లేము. That Jesus replaced the 10 commandments with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 10 ఆజ్ఞలకు బదులుగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. That we live by the leading of the Spirit now, which leads us as much higher than the law as Jesus is above Moses. ఆత్మ నడిపింపు ద్వారా మనము ఆ ధర్మశాస్త్రం కంటే కూడా ఎంతో ఉన్నతంగా మనం వెళ్ళొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మోసే కంటే ఎంత పైగా ఉన్నాడో అంత పైగా వెళ్ళొచ్చు.